కావేరి తప్పు చేసిందో లేదో పక్కన పెడదాం, కానీ తన భర్తను కలవడానికి చేస్తున్న ప్రయత్నం ఏదీ కరెక్ట్గా లేదు. అయితే రుక్మిణమ్మని తీసుకొచ్చి పోట్లాడుతుంది, లేదా కాకి లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి పనులు చేస్తుంది. ఆ కాకితో స్నేహం చేయడం వల్లనే ఇలా నాశనం అయిపోతుంది. ఫ్రెండ్వి కాబట్టి నీకో మాట చెప్తాను. కావేరి కాపురం ఎలాగో కూలిపోయింది. ఇప్పుడు కాకిని తీసుకొని కావేరి మీ ఇంటికే వస్తుంది. అక్కడ ఏ గొడవలు పెడతారో చూసుకో. చంద్రుడికి సూర్యుడికి పట్టిన గ్రహణం కూడా కొంత టైం తర్వాత వీడిపోతుంది. కానీ నీ కాపురానికి పట్టిన ఈ కావేరి గ్రహణం ఇప్పుడప్పుడే వదిలేలేదు. ఆలోచించుకో. మేడం, ఎలా చెప్పాను? అద్దరుగొట్టానా? సూపర్ గా చెప్పావు మంజు. మేడం, మరి నాకు ఇవ్వాల్సిన డబ్బులు? ఇస్తాలే, ఇప్పటికే లేట్ అయింది, పో. కావేరి కాకి రైమింగ్ అద్దరింది. అత్తయ్య, ఈ పాటికి కావేరి తను ఏ తప్పు చేయలేదని, ఇదంతా యమజ కుట్ర అని ప్రూవ్ చేసుంటుంది. అర్జున్ కావేరీలు కలిసిపోయి ఉంటారు. అవును శివ, అర్జున్ బాబుకి నా బిడ్డ ఏ తప్పు చేయలేదని తెలిసిపోయి ఉంటది. కావేరిని అవమానించినందుకు చాలా బాధపడి ఉండుంటాడు. వీళ్ళు కావేరి గెలిచిందనుకుంటున్నారు, కాని ఓడిపోయి అవమాన భారంతో రాబోతుంది. బిడ్డా, ఏమైంది? అర్జున్ బాబు నిజం తెలుసుకున్నాడా? ఏమైంది బిడ్డా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగిందో చెప్పు కావేరి. అంతా నాశనమైంది శివ. ఒకరోజు సంధ్య అన్న జూనియర్ ఆర్టిస్ట్ యమజను కలిసింది. అది నేను చూశాను. కావేరి కాకి మేడం మమ్మల్ని ఫోర్స్ చేశారు. యమజ మేడం గురించి మేం బ్యాడ్గా చెప్తే డబ్బులిస్తామన్నారు. సార్, యమజ మేడం ఏ కుట్రలు చేయలేదు. వీళ్ళిద్దరే అన్ని రకాల కుట్రలు చేశారు. నీతో మాట్లాడడం కూడా నాకిష్టం లేదు. బయటికి నడు. ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు. వాళ్ళు మా ముందు నిజం ఒప్పుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రివర్స్ అయిపోయారు. అవునమ్మా, గంగని కిడ్నాప్ చేసి మమ్మల్ని ఆపాలని చూసింది. అర్జున్ బాబు కాపాడడంతో ఆనందని మా మీద వేసింది. ఇంత జరిగిన అర్జున్ బాబు ఆ యమజని ఎట్లా నమ్ముతున్నాడు? ఏం చేస్తాం అక్క? ఆ యమజ అర్జున్ బాబు కళ్లకు గంతలు కట్టేసింది. అర్జున్ బాబు దృష్టిలో ఆ యమజ ఇప్పుడు చాలా మంచిదైపోయింది. ఎందుకంటే వాళ్ళ ఆస్తి వాళ్ళకి తిరిగిచ్చేసింది కాబట్టి. కావేరి, బోనమ్మ కూడా ఏం మాట్లాడలేదా? లేదమ్మా, అత్తయ్య కూడా ఏం మాట్లాడలేదు. వీళ్ళని మంచి వాళ్ళ అనాలనో చెడ్డ వాళ్ళ అనాలనో తెలుస్తలేదు. కష్టం వస్తే ఆదుకుంటున్నారు, కానీ మనుషుల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అమ్మా, నేను నచ్చ చెప్పడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాను, కానీ అర్జున్ బాబు వినడం లేదు. ఆ యమజ మాటే నమ్ముతున్నాడు. అది కాదు కావేరి, ఆ యమజ వల్లే కదా వాళ్ళన్ని పాటలు పడింది. తిరిగి యమజనే మళ్ళీ ఎలా నమ్ముతున్నారు? వాళ్ళకసలు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియటం లేదా? తెలియాల్సింది వాళ్ళకు కాదు శివగారు, మనకి.